నమస్తే అవధాని ఛానల్ స్వాగతం. నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం ఉంటుంది, చూడొచ్చు, కామెంట్ చేయొచ్చు. చాలా సహజంగా చాలా ఎక్కువ మంది అయితే గతంలో లేదా భవిష్యత్తులో జీవిస్తూ ఉంటారు. అంటే తెలుసా, చాలా చిన్న ఇది, దీంట్లో పెద్ద సైద్ధాంతిక ఇది ఇంకోటి ఏం లేదు. ఎప్పుడు గతంలో తమకేం జరిగింది, గతంలో తాము ఎంత గొప్పగా చేసాము, లేదా గతంలో తమకు ఎంత అన్యాయం జరిగింది, వీటి మీద మాట్లాడతారు. లేదా భవిష్యత్తులో నేనేం చేయబోతున్నాను దీని గురించి మాట్లాడతారు. హౌ దే ఆర్ ప్లానింగ్ దేర్ ఫ్యూచర్, దానికోసం ఎంత గొప్పగా తప్పిస్తున్నాము ఇది. కానీ ఇదంతా ఏం చేస్తుందంటే వర్తమానంలో మీరు హోల్ హార్టెడ్గా కంప్లీట్గా ఉండడాన్ని తగ్గిస్తుంది. ఈ మాట ఎందుకు వస్తుందంటే చాలామందికి వర్తమానాన్ని ఆస్వాదించడం చేత కాదు. ఇది చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు ఒక హీఈస్ ట్రావెలింగ్ అనుకోండి, సంపర్స్ ఈజ్ ట్రావెలింగ్, అతను ట్రావెల్ని ఎంజాయ్ చేయడం, అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ బుకింగ్ ఎట్టాగా, లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమి చేయాలి, ఇది అంటే వాస్తవానికి ప్లానింగ్ అనేది తప్పు అని ఎవరు ఖచ్చితంగా భవిష్యత్తు గురించి ప్లాన్ చేయాల్సింది. గతం గురించి ఆలోచించుకునే వర్తమానాన్ని మనం తీర్చిదిద్దుకునే మీద డిపెండ్ అయ్యి భవిష్యత్తు ఉంటుంది. ఇదంతా క్వైట్ న్యాచురల్ అండ్ కామన్. దాంట్లో అయితే మీరు ప్రయారిటీ దేనికి ఎక్కువ ఇస్తారు? వర్తమానానికి ఎక్కువ ఇస్తారా, భవిష్యత్తుకి ఎక్కువ ఇస్తారా, గతానికి ఎక్కువ ఇస్తారా? మీరు ఇచ్చే ప్రయారిటీ మీద డిపెండ్ అయ్యి మీ వ్యవహార శైలి, మీ ఆలోచన ధోరణి ఉంటుంది. సాధ్యమైనంత వరకు వర్తమానాన్ని మనం ఎంజాయ్ చేయగలిగితే, యు ఆర్ లివింగ్ టుడే, దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఎందుకంటే యూ కెన్ అంటే యూ కుడ్ నాట్ లివ్ ఎస్టర్డే. గతం విడిపోయింది, అది నిన్నటిది మొన్నటిది అయిపోయింది. నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళి నేను ఇంత బాగా చేద్దాం అనుకున్నాను, కుదరలేదు, లేదా నాకు ఇంత అన్యాయం జరిగింది, లేదా నేను ఈ పని చేస్తుంటే ఇది జరిగేది అని కనుక ఎవరైనా చెప్పుకుంటే మొదలెడితే అదేమిటంటే గతం నువ్వు దాన్ని మార్చలేవు. భవిష్యత్తు అది నీ కంట్రోల్లోకి తీసుకోలేవు. ఎందుకంటే యూ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ ది నెక్స్ట్ మూమెంట్. ఏ క్షణం మాట్లాడుతున్నా నేను నెక్స్ట్ మూమెంట్ ఇలాగే ఉంటానా, ఇక్కడే ఉంటానా, ఇంకెక్కడైనా ఉంటానో నాకు తెలియదు. అండ్ నో బడి నోస్ ఫర్ అబౌట్ ఎనీబడి హూ ఎవర్ ఇట్ ఈస్. అది నా గురించా, మీ గురించో, ఇంకోటి గురించా అంటే మాట్లాడు. కానీ ఎవరిదైనా భవిష్యత్తు ఎంత స్పష్టంగా ఉంటుంది, వాడు ఏం చేయగలుగుతాడని చెప్పగలిగే పరిస్థితి ఉంది. భవిష్యత్తు నీ చేతి ఎవరి చేతిలో లేదు. అది ఇట్ హ్యాస్ టు ఎవాల్వ్. అది అలా ఆవిష్కృతం అవుతూ వస్తే మీరు దాంట్లో గమనాన్ని ప్రయాణం జరుస్తుంటుంది. అంతే తప్పిస్తే భవిష్యత్తుకి నీ ప్రయాణం ఇప్పుడు నువ్వు చేయలేవు కదా. సో భవిష్యత్తు గురించి అంత ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా వర్తమానంలో జీవించగలిగితే, ఎంజాయ్ ది ఫుడ్ టుడే, ఎంజాయ్ ది లైఫ్ టుడే. పొద్దుట లేవగానే వేరే వ్యవహారాలు మానేసి ఎంజాయ్ ది నేచర్, హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీలీ, వాట్ ఎవర్ ది టైమ్ ఇట్ ఈస్. మీకు 9 గంటలకు 10 గంటలకు లేచి అలవాటు ఉండొచ్చు. మేబీ ఎర్లీగా యూ మైట్ బి ఎర్లీ బర్డ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. హ్యావ్ ఏ హ్యాపీ డిన్నర్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఇలాగా వర్తమానంలో జీవించండి. ఏదైనా చదువుతున్నారు, పనిచేస్తున్నారు అనుకోండి, ఇఫ్ యు ఆర్ రీడింగ్ సంథింగ్, రీడ్ ఇట్ హ్యాపీలీ, ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ యువర్ ఆఫీస్, వర్క్ ఇట్ అకార్డింగ్ టు ద సర్కమ్స్టాన్సెస్. ఐ డోంట్ సే అన్ని వదిలేసి చేయమని నేనేమో చెప్పను, కానీ ఎందుకంటే ఈ డిపెండింగ్ అపాన్ ది కండిషన్స్. సంబడి మైట్ బి హయ్యర్ లెవెల్ అఫీషియల్ హూ ఈస్ టేకింగ్ హ్యూజ్ ప్రెషర్ వేర్ హీ ఈస్ నాట్ గెటింగ్ వర్క్ డన్ ఫ్రమ్ ది లోయర్ లెవెల్. దట్ మైట్ బి యువర్ కేస్. ఆర్ you might be a lower level employee who is facing pressure from the boss. ఎవరైనా అవ్వచ్చు. కానీ ఈ క్షణంలో మీరు దేనిని అనుభవించగలుగుతారో, దేనిని ఎంజాయ్ చేయగలుగుతారో దాన్ని ఇచ్చేస్తే ఫ్యూచర్ స్ట్రెస్ మీ మీద ఉండకుండా ఉంటుంది. అండ్ ఇట్ ఇంప్రూవ్స్ యువర్ హెల్త్, బీపీ లెవెల్స్ రెండు కూడా. మీ ఆరోగ్యం బాగుపడుతుంది, మీ బీపీలు బాగుపడతాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి బీపీలు టు సమ్ ఎక్స్టెంట్ షుగర్ మే నాట్ బి డైరెక్ట్లీ లింక్డ్ టు దట్, బట్ ఇటువంటి అనారోగ్య సమస్య రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు వర్తమానం కన్నా భవిష్యత్తులో ఎక్కువ జీవిస్తూ ఉంటారు. భవిష్యత్తులో ఏమైపోతుందో,
ఏమో మా అబ్బాయికి పెళ్ళి అవుతుందో, మా అమ్మాయి సెటిల్ అవుతున్నావు, మా అబ్బాయికి పెళ్ళి అవుతున్నావు, మా అబ్బాయి సెటిల్ అవుతాడో అవడో, లేదా నా భార్య ఆరోగ్యం ఎలా ఉంటుందో, అంటే యు ఆర్ వర్రీడ్ అబౌట్ ఎవ్రీథింగ్ ఇన్ ఎవ్రీ మినిట్. ప్రతి నిమిషము భవిష్యత్తు గురించే భయము, బాధ, ఆందోళన. ఇదేం చేస్తుందంటే మిమ్మల్ని వర్తమానంలో స్థిరంగా ఉండనివ్వదు. అందుకని సాధ్యమైనంత వరకు భవిష్యత్తు ఏమవుతుందో అనే దానికి మనం నమస్కారపడుతుంది. అది మీ చేతిలో లేనిది. డూ ఆల్ వాట్ ఎవర్ యూ కెన్. ఎస్, భవిష్యత్తులో మీరు ప్రశాంతంగా ఉండడానికో, మీరు కన్వీనియంట్గా ఉండడానికో, లేదా మీ పిల్లలు సక్రమంగా సెటిల్ కావడానికో, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇట్. బట్ డోంట్ ఓవర్లీ ఫోకస్ ఆన్ దట్. ష్యూర్లీ యూ హ్యావ్ టు ప్లాన్ ఫర్ ఫ్యూచర్ ఆఫ్ యువర్ కిడ్స్, యువర్ సెల్ఫ్, యువర్ ఫ్యామిలీ, ఇవన్నీ ఉంటాయి. కానీ డోంట్ ఓవర్ ఫోకస్ ఆన్ ఇట్ బై లూజింగ్ ది ప్రెజెంట్ కండిషన్స్. అట్లాగే వర్తమానం, నేను ఫలానా టైంలో ఆ ఉద్యోగంలో చేరుంటే బాగుండేది, లేదా నేను ఫలానా మనిషిని పెళ్లి చేసుకుంటే బాగుండేది, లేదా నేను ఫలానా టైంలో ఆ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే బాగుండేది, ఈరోజు అది చాలా బాగుంది, నేను మా వాళ్ళు ఎవరు చెప్పకుండా చేయలేదు. ఇవన్నీ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్ దేర్ విల్ బి సమ్ రాంగ్ డెసిషన్స్ విచ్ యూ మే రిగ్రెట్, బట్ రిగ్రెటింగ్ విల్ నాట్ మేక్ ది రాంగ్ ఏ కరెక్ట్. మీరు తప్పు చేసినంత మాత్రాన అదే తప్పు చేసేను అని దాని మీద రిపీటెడ్గా ఇదైనంత మాత్రాన ఆ తప్పు కరెక్ట్ కాదు. సో బెటర్ నాట్ టు డ్వెల్ ఇన్ టు దట్. అసలు అనవసరమైన ఆ వ్యవహారాల గురించి వెళ్ళకుండా వర్తమానంలో జీవించడం అలవాటు చేసుకోండి. యువర్ లైఫ్ విల్ బి బ్యూటిఫుల్.